హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి పునుగులు అండి. ఇడ్లీ పిండితోని మనం చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో బండి మీద మనకు రోడ్డు పైన అమ్ముతుంటారు కదా, అంత టేస్ట్ ఉంటుంది. అది ఎలా ఏంటనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి పైన కొంచెం కారపొడి చల్లుకొని తింటే అసలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా, మనమైనా ఎంతో ఇష్టంగా తింటాము. దాని ప్రాసెస్ కూడా నేను పక్కా కొలతలతో చూపిస్తాను మీకు. ఒక కప్పు, ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి. ఆ కప్పుతోనే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత మనకు కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి 3 కప్పులు తీసుకోవాలండి. ఒక కప్పు ఉల్లిపాయ తీసుకు 3 కప్పుల ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇడ్లీ పిండి 2 రోజుల తర్వాత పులిసిన ఇడ్లీ పిండి అయితే చాలా బాగుంటాయి పునుగులు. ఇలా 3 కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్న దీంట్లోనే మళ్ళీ అదే కప్పుతోని ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది వంట రాని వాళ్ళకైతే ఈజీ మెథడ్ అండి, వాళ్ళకు మంచిగా యూజ్ అయ్యిద్ది వీడియో. తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. బియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తుంది కదా. ఇప్పుడు 1 కప్పు వాటరు, నాకు కరెక్ట్గా సరిపోయండి. 1 కప్పు వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం మొత్తం 1 కప్పు వాటర్ పోసేసుకోవాలి. ఇందులో మైదా పిండి మంచిది కాదు కాబట్టి అండి, ఇలా బియ్యం పిండితోని ట్రై చేయండి. సోడా ఉప్పు కూడా అసలు అవసరమే లేదు. ఈ విధంగా చేయితోని మంచిగా గంటె కాకుండా చేయితోని ఈజీగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వస్తుంటే పంట కిందికి చాలా బాగుంటుంది. పొద్దుటిపూట అడావడిగా ఉండేవాళ్ళండి, పిల్లలకు క్యారేజీ తీసుకుపోయే వాళ్ళు కూడా ఇలా ఇడ్లీ పిండితో చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. సాయంత్రం పూట మనం స్నాక్స్ కింద కూడా ఈ బోండాలను వేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళండి ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా ఇలా పునుగులు లెక్క వేసేసుకోవటమే. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేసిన లోన ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి పునుగులు. ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలన్నీ 1 by 1 అన్ని పునుగులు వేసేసుకోవాలి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇడ్లీ పిండి ఉంటే ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది. దీనిపైన వేడివేడిగా ఉన్నప్పుడు మనం కారపొడి కూడా చల్లుకుంటే ఏ చట్నీ అవసరం లేదండి, అంత బాగుంటాయి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా నేను ఎప్పుడు వీడియో పెట్టినా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.